సినీ పరిశ్రమలో అతిలోక సుందర్గా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి మృతి ఎవరూ ఊహించని విధంగా జరిగింది. దుబాయ్లో జరిగిన వేడుకకు హాజరైన శ్రీదేవి అక్కడ ఓ హోటల్ గదిలోని బాత్ టబ్లో కన్నుమూసింది. అప్పట్లో ఆమె మరణంపై ఎన్నో రకాల కథనాలు వెలువడ్డాయి. అచ్చం అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు జరిగింది. వివరాల్లోకి వెళ్తే, లక్నోకి చెందిన డాక్టర్ ఆశీష్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రియాంక జంట 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు ఉన్నాడు. కొడుకుతో కలిసి ఈ జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం లక్నో నుంచి థాయిలాండ్కు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ హోటల్లో బస చేశారు. థాయిలాండ్లో పలు పర్యాటక ప్రదేశాలు సందర్శించారు. జనవరి 7వ తేదీ రాత్రి పార్టీ ముగించుకొని 2 గంటల ప్రాంతంలో తిరిగి తమ హోటల్ రూమ్కు చేరుకున్నారు. అనంతరం ప్రియాంక స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్ళింది. అదే సమయంలో బాబుని వెంట తీసుకొని ఆశీష్ బయటికి వెళ్ళాడు. తిరిగి హోటల్ గదికి చేరుకున్న ఆశీష్ బాత్రూంలో స్నానం చేస్తున్న ప్రియాంకను పిలిచాడు. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది సహాయం కోరాడు. వారు వచ్చి డోర్ ఓపెన్ చేయగా ప్రియాంక బాత్ టబ్లో విగతజీవిగా పడి ఉంది. ప్రియాంకను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు థాయ్ పోలీసులు. ప్రియాంక మృతి చెందిన వెంటనే థాయిలాండ్లో ఆమె మృతదేహానికి పోస్టు మార్టం కూడా నిర్వహించారు. ఇదిలా ఉంటే ఆమె మృతిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. ఇక ఆ మృతదేహానికి లక్నోలో మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో మరణానికి ముందు శరీరంపై గాయం గుర్తులు ఉన్నట్టు షాకింగ్ విషయం బయటకు వచ్చింది. లక్నోలో నిర్వహించిన పోస్ట్ మార్టంలో ప్రియాంక మృతదేహంపై ఏకంగా 9 యాంటీ మార్టం గాయాలు కనిపించాయి. కుడి చేతి మోచేయి, ఎడం చేయి, భుజం, తల వెనక వీపు బయటి భాగాల్లో గాయాలు ఉన్నాయని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక శరీరంపై గాయాలు ఎలా అయ్యాయి అనే దానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రియాంక మృతికి సంబంధించి ఆమె భర్త ఆశీష్ తమ కుమార్తెను హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రియాంకను ఆశీష్ ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఆశీష్కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని, దాని కారణంగానే ఆశీష్ తరచూ తమ కూతుర్ని ఇబ్బంది పెట్టేవాడని ప్రియాంక కుటుంబ సభ్యుల ఆరోపణ. మరి ఈ కేసు విషయంలో నిజానిజాలేంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.